రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్ సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర ఒంగోలు. ఇప్పుడు విజయవాడ గుంటూరుకు వెళ్లనవసరం లేకుండా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు సామాన్యులకు సైతం అందుబాటులో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్. అనుభవజ్ఞులైన వైద్యులు డాక్టర్ ఇల్లూరి జీవన్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్, డాక్టర్ అనుష జుకుంట్ల ఎండి కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్ గారి పర్యవేక్షణలో నిరంతరం అందిస్తున్న వైద్య సేవలు విష జ్వరాలు, సర్వాయన, పాముకాటు, తేలుకాటు, పాయిజనింగ్ కేసులు, బీపీ, రక్తపోటు, షుగర్ కోమా, థైరాయిడ్ కోమా, కొలెస్ట్రాల్ సమస్యలు, కాళ్లు చేతులు తిమ్మిర్లు, తలనొప్పి, తల తిప్పటం, కీళ్ల నొప్పులు, నరాల వ్యాధులు, అధిక బరువు సమస్యలు, పక్షవాతం, ఫిట్స్, రక్తహీనత, అల్సర్, జీర్ణ సంబంధిత సమస్యలు, లివర్ వ్యాధులు, పసిరికలు, వాంతులు, విరోచనాలు, ఊపిరితిత్తుల వ్యాధులు, టీబీ, దగ్గు, ఎలర్జీ సమస్యలు, కిడ్నీలో రాళ్లు, గుండె వ్యాధులకు చూడబడును. ఈసీహెచ్ఎస్, సౌత్ సెంట్రల్ రైల్వే, ఈఎస్ఐ, ఆరోగ్య భద్రత, ఆరోగ్య సహాయత, ఏపీఎస్పీడీసీఎల్, అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ ఉన్న వారికి అన్ని రకాల సదుపాయాలు మా హాస్పిటల్ నందు కలవు. రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్, సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర, ఒంగోలు. సెల్ నంబర్స్ 7799885570 మరియు 7799885571. మనోహరమైన దివ్యకాంతులతో వెలుగులు విరజిమ్ముతోంది వజ్రాల కోట. ఈ దివ్యకాంతులు మీ జీవితంలో సుఖశాంతులుగా మారాలని ఆశిస్తోంది ఒంగోలులోని మా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్. జనవరి 7 నుంచి 12 వరకు జరగబోయే డైమండ్ షోకు విచ్చేయండి. నాణ్యమైన వజ్రాలను కొనండి, నిజమైన ఆనందాన్ని అనుభవించండి. అపారమైన కలెక్షన్లతో అరుదైన డిజైన్లలో అందమైన వజ్రాభరణాలు. ప్రతి వజ్రాభరణం 28 రకాల నాణ్యత తనిఖీలు చేయబడి నమ్మశక్యం కాని తక్కువ ధరలతో. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ డైమండ్ షో, కర్నూల్ రోడ్, ఒంగోల్, ప్రకాశం డిస్ట్రిక్ట్. ఫోన్ 0859228391 87146022523. నమస్తే, P9 న్యూస్ స్వాగతం. స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకు సాగాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని ఒంగోలు కొత్తపట్నం బస్టాండ్ సెంటర్లో గల ఆయన విగ్రహానికి నగర మేయర్ గంగారు సుజాతతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దినేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ పిన్న వయసులోని దేశ ఖ్యాతిని ఎనువంపజేసిన మహోన్నత వ్యక్తి వివేకానందన్ అన్నారు. ఆధ్యాత్మికంగా మన దేశ కీర్తి విశ్వవ్యాప్తం చేసిన వివేకానందుడు తన ప్రసంగాలతో ఎంతో మందిని స్ఫూర్తిని నింపారన్నారు. కేంద్ర ప్రభుత్వం వివేకానందుని జయంతిని యువజన దినోత్సవంగా నిర్వహిస్తుందన్నారు. కర్ణాటకలో నిర్వహిస్తున్న యువజనోత్సవాల్లో జిల్లా నుంచి 35 మంది యువత పాల్గొన్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఒంగోలు నగర పాలక సంస్థ మేయర్ గంగారు సుజాత మాట్లాడుతూ దేశ యువతకు వివేకానందుడు ఒక ఐకాన్ అని అన్నారు. కొంచెం పైకి సార్ డిఓ గారు కృష్ణ అని కూడా చెప్పడం జరుగుతుంది. సో అంత ఒక ఆలోచన విధానం ఉంటుంది, చాలా ఫార్వర్డ్ థింకింగ్. సో ఆ టైంలో ఆయన ఒక చాలా మంచి ఒక అరిస్టోక్రాటిక్ ఫ్యామిలీలో పుట్టారు. పుట్టేసిన తర్వాత కూడా ఆయనకుంటున్న లీనియేషన్స్ అన్నీ కూడా మెటీరియలిస్టిక్గా కాకుండా చాలా రిలీజియస్ అండ్ స్పిరిచువల్ లైన్లో చాలా చిన్న వయసులో చేయడం జరుగుతుంది. మామూలుగా ఈ స్పిరిచువలిజం కమ్స్ లేటర్ ఇన్ ద పార్ట్ ఆఫ్ లైఫ్. ఇనిషియల్గా వాళ్ళు ఇద్దరు ఉద్యోగం చేయాలి అట్లాంటి లేకుండా వాళ్ళు చిన్న వయసులో అట్లాంటి స్పిరిచువల్ అండ్ రిలీజియనిజమ్స్ వచ్చింది. బ్రిటిష్ టైంలో ఎస్పెషలీ ఈ స్వతంత్ర పోరాట టైంలో కూడా చాలా గంభీరంగా బ్రిటిష్కి అగెయిన్స్ట్గా ఈ స్టార్టెడ్ గివింగ్ స్లోగన్స్. కల్కటాలో ఒక రెవల్యూషనరీగా తిరిగిన వాళ్ళు. ఫస్ట్ అంతరాష్ట్రీయ లెవెల్లో ఆయనకి వచ్చిన అభినందనలు ఈ షికాగోలో జరిగిన రిలీజియస్ పార్లమెంట్లో ఆయన చెప్పిన స్పీచెస్ చాలా ఒక అట్రాక్టివ్ స్పీచెస్. అక్కడ ఉన్న యూత్స్ అందరూ కూడా దానికి ఫాలోవర్స్ అయ్యారు. దాని తర్వాత ఈ వేదాంత సొసైటీని అక్రాస్ ద వరల్డ్, యూఎస్లో శాన్ ఫ్రాన్సిస్కోలో, షికాగోలో అండ్ యూరోపియన్ నేషన్స్లో అన్ని చోట్ల కూడా ఈ వేదాంత సొసైటీని ఒకటి ఏర్పాటు చేసేసి అక్కడ ఉంటున్న యువతలకి ఉంటున్న ఇనిషియల్ వాళ్ళకు ఉంటున్న స్పిరిచువలిజం అండ్ ఐడియాలజీ ఇదన్నీ కూడా అప్పటి నుంచి చిన్న వయసు నుంచి నేర్పించిన వాళ్ళు. సో ఆయన ఇచ్చిన స్ఫూర్తి వలన ఇప్పుడు మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈ రోజు కూడా వాళ్ళ పుట్టినరోజు ఒక యూత్ డేగా మనం ప్రకటన చేయడం జరిగింది. దీని ద్వారా యువతలకి వాళ్ళకుంటున్న ఆలోచన విధానము కానీ, వాళ్ళకున్న పర్సెప్షన్స్ కానీ, వాళ్ళకున్న థింకింగ్ ఐటమ్స్ అన్నీ కూడా ఒక మారాలని ఒక ఆలోచనతో ఇండియన్ యూత్ కాంగ్రెస్ కూడా అప్పటికప్పుడు దీని గురించి డిస్కషన్ జరుగుతుంది.
ప్రకాశం జిల్లాలో డిస్ట్రిక్ట్ లెవెల్ యూత్ ఫెస్టివల్స్ మనం కండక్ట్ చేశాము. దాంట్లో దాదాపుగా 30 డిఫరెంట్ పోటీలు నిర్వహించి దాని నుంచి సెలెక్ట్ చేసిన పిల్లలందరూ కూడా ఇవాళ హుబ్లీలో జరుగుతుంది, అంటే కర్ణాటకలో జరుగుతున్న నేషనల్ యూత్ ఫెస్టివల్స్కి పంపడం జరిగింది. ఇవాళ గౌరవ ప్రధానమంత్రి గారు మధ్యాహ్నం వేళల్లో ఈ హుబ్లీ నుంచి దేశంలో ఉన్న ప్రతి ఒక్క యువతులకు కూడా అక్కడ నుంచి స్పీచ్ నిర్వహించడం జరుగుతుంది. అది మన వెబ్ఎక్స్ ఒక వెబ్ కాన్ఫరెన్స్ ద్వారా కూడా ప్రతి స్కూల్స్లో కాలేజెస్లో మనం వెబ్కాస్ట్ చేస్తున్నాము. ఖచ్చితంగా ఇవాళ ప్రతి ఒక్క యువతులు కూడా వాళ్ళు గుర్తింపు చేసుకొచ్చిన ఒక దినము. ఆయన ఇచ్చిన స్ఫూర్తి ద్వారా మన యువతులందరూ కూడా మన రాష్ట్రానికి మన దేశానికి ఉపయోగకరంగా ఉండాలని ఈ ద్వారా మనం తెలియజేసుకొని శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. స్వామి వివేకానందుడు అంటేనే ఒక యూత్కి ఐకాను. ఎందుకంటే మన భారతదేశం యొక్క సంస్కృతి సంప్రదాయాలను దేశ విదేశాల్లో చాటి చెప్పుతూ అందరి యొక్క మన్ననలు పొందుతూ శభాష్ అనిపించుకున్నటువంటి యొక్క గొప్ప మహామనిషి మరి స్వామి వివేకానందుడు. మరి అతి చిన్న వయసులోనూ కూడా ఎంత జ్ఞాని. మరి యూత్కి కంపల్సరిగా అలాంటి వ్యక్తులు అవసరం. వారిని మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి. మనకు ముఖ్యంగా మన భారతదేశం యొక్క సంస్కృతి సంప్రదాయాలని మరి దేశ విదేశాల్లో చెప్పేటప్పుడు అందరూ కూడా ఆర్గ్యుమెంట్ చేయడానికి డిబేట్కి కూడా వారు ఎప్పుడు వెనకాడేవారు కాదు. అంతటి తెలివితేటలు గలటువంటి మహామనిషి. మరి ఇక్కడ కూడా మనం అందరము కూడా వారిని ఆదర్శంగా తీసుకోవాలి. ఇది యొక్క కార్యక్రమానికి గౌరవ కలెక్టర్ గారు మరి మన కొత్తపట్నం బస్టాండ్లో నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా మలినేని గోపిచంద్ దర్శకుడిగా తెరకెక్కించిన వీరసింహారెడ్డి చిత్రం విజయదుందుబి మోగిస్తుంది. ఒంగోలు నగరంలో అన్ని థియేటర్లో విజయసింహారెడ్డి విడుదలై ప్రేక్షకులు కనువిందు చేసింది. సినిమా ఆద్యంతం అభిమానులకు పూనకాలు తిప్పిస్తుంది. ద్విపాత్రాభినయంతో బాలకృష్ణ 2 పాత్రలకు న్యాయం చేశారు. తమన్ సంగీతం నేపథ్య సంగీతం అద్భుతంగా కొనసాగింది. ఏం చెప్పద్దు బైక్ కనపడుతుంది. తిరగదీశాడు సినిమా రావాలా. నవరసాలు ఎక్సలెంట్ ఫ్యామిలీ పిక్చర్. ఓకే సినిమా బాగుంది. ఫైట్లు అన్నీ బాగున్నాయండి. సూపర్. బాలకృష్ణ స్టైల్కి ఏం మాత్రం తగ్గల. బాగుంది. సినిమా మొత్తం బాలకృష్ణన్ బాగా ఫోకస్ చేసుకున్నారు మెయిన్ క్యారెక్టర్. సెకండ్ హాఫ్లోకి వచ్చేసరికి ఎమోషన్స్ బాగా పండించారు. బాలకృష్ణ ఎలివేషన్స్ కానీ తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా బాగుంది. కానీ రేపు వచ్చే సినిమా దాని మీద బట్టి ఉంటుంది. బట్ సినిమా అయితే డిసప్పాయింట్మెంట్ కాదు, బాగుంది. ఫ్లాప్ రొటీన్ సినిమా బాగుంది. చెప్పడం లేవు, ఓన్లీ చేయబాలయ్య. సూపర్ హిట్. సూపర్ హిట్. బాగుందన్న సినిమా. బాగుంది. తమ్మును మాత్రం అఖండ వీరసింహారెడ్డి అంతే ఎరగ తీసాడు. బాగుంది. జై బాలయ్య. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలతో కొత్త సంవత్సరంలో మా బాలయ్య దిగినంతగా ఎవరూ చేయలేరు. ఎందుకంటే పెద్ద హీరోలు ఉన్నారు, ఆయనలా ప్రవేశం చేయలేరు. పెద్ద హీరోలు ఉన్నావు కానీ జగన్ గారు కూడా సీఎం గారు కూడా మా జగన్ గారు ఆయన బాలకృష్ణ ఫ్యాన్స్ ఆయనలాగా ప్రవేశం చేసేవాళ్ళు ఎవరు లేరు. అట్లాగే మొత్తం
ఫ్యాన్స్ కూడా మొత్తం అట్లాగే ఏ హీరో తట్టుకోలేడు. బాలకృష్ణ ఫ్యాన్స్ తరఫున చెప్తున్నానుగా, దుమ్ము రేపే బాలకృష్ణ, ఏ హీరో కాదు, ఎవడు తట్టుకోలేడు. అది మనుషులు ఈరోజు సంక్రాంతి అంటే ముందు గుర్తొచ్చేది బాలయ్య బాబు సినిమా. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో వీరసింహారెడ్డి, అమెరికాలో కూడా అన్ని దిక్కుల అన్ని ప్రాంతాల్లో రిలీజ్ అయ్యి చాలా చక్కగా అద్భుతంగా నటించారు బాలయ్య బాబు గారు. ముందుగా ప్రకాశం జిల్లా బాలకృష్ణ అభిమానుల తరఫున ఈరోజు ఒక మంచి సినిమాని చూసాం. చాలా ఆనందంగా ఉంది. చాలా బాగా ఈరోజు ఈ యొక్క అన్ని వర్గాల ప్రేక్షకులకి బాగా నచ్చుద్దని దర్శకుడు గోపీచంద్ గారు కూడా చాలా బాగా చేశారు. అద్భుతమైన డైరెక్షను. బాలకృష్ణ గారి యాక్షన్ మాత్రం ఎక్కడ స్టార్టింగ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అద్భుతంగా నటించారు. ఆయన ఇంకా అలాంటి మంచి మంచి సినిమాలు చేయాలని యావత్ ప్రకాశం జిల్లా బాలకృష్ణ అభిమానుల తరఫున మనస్ఫూర్తిగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నేను మామూలుగా ఎక్కువ సినిమాలు చూడను, ఈసారి చూశాను. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. సినిమాకి హిట్ కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. సిస్టర్ సెంటిమెంట్ అన్నీ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది, అన్నీ బాగున్నాయి. ఖచ్చితంగా ఈ సినిమా గ్యారంటీ హిట్ అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇలాంటి మంచి సినిమా ఈ సంక్రాంతి సందర్భంగా వచ్చినందుకు ఆనందిస్తూ ఉన్నాను. బాలయ్య ఫ్యాన్స్ కూడా శుభాకాంక్షలు. పేస్ ఇంజనీరింగ్ కళాశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కళాశాల ఆవరణలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో కరస్పాండెంట్ మద్దిశెట్టి శ్రీధర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంక్రాంతి శోభను ఉట్టిపడేలా కళాశాల సిబ్బంది భోగి మంటలు వేసి రంగవల్లులు చిత్రీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన వేడుకల్లో సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని ఆనందోత్సవాల్లో వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ సెక్రటరీ మద్దిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ తెలుగు ప్రజలు జరుపుకునే పెద్ద పండుగ సంక్రాంతి అని అన్నారు. అనగారిపోతున్న సాంస్కృతిక సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ఈ సంక్రాంతి పండుగ ప్రజలందరి జీవితాలు వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ జీవీకే మూర్తి, డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్ ఆర్ వీరాంజనేయులు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎం రమణబాబు, ఈవెంట్ ఆర్గనైజర్ డిన్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ కె రూపా ఆకాష్, అధ్యాపకులు, అధ్యాపేతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిబ్బంది ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. మీ వాళ్ళ ఫేసుల్లో యాక్టివ్ అయ్యలేదు. ఓకే స్మైల్. యంగ్స్టర్స్ కూర్చోండి. యంగ్స్టర్స్ కూర్చోండి. పైకి ఎక్కి ఈ డిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమన్నా. లలిత అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ సంతవేలూరు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో గాంధీ పార్క్ వద్ద తెలుగు తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. పూజా కార్యక్రమాన్ని నిర్వహించి తెలుగు తల్లికి నీరాజాలను అర్పించారు. తేనె కన్నా మధురంగా ఉంటాయని తల్లి చెప్పగా విన్నాం. తల్లి చెప్పిన మొట్టమొదటి మాట అమ్మ అని, నాన్న అని.
తల్లి చెప్పకపోతే ఇవన్నీ మనకు తెలియవు. అందుకని ఇది మధురమైన భాష, తల్లి భాష, అమృతమైన భాష, మన మాతృభాష. ఇటువంటి భాషని మనం పరిరక్షించుకోవాలని, తెలుగు అందంగా మాట్లాడుకోవాలని ఇటువంటి మహనీయులను స్థాపించుకున్నాం. తెలుగు తల్లి విగ్రహాన్ని స్థాపించుకున్నాం. ఇటువంటి తెలుగులో మాట్లాడదామనే ఎందరో ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులు కూడా మాతృభాషని గౌరవించాలని కోరిక, తలంపు అందరికీ కలగాలని కోరుకుంటూ మన తెలుగు తల్లిని స్థాపించుకున్నాను. అందరికీ కారణమైనటువంటి విషయము. అటువంటి తెలుగు తల్లి విగ్రహం ఇన్ని రోజులు కూడా ఒంగోలులో లేకపోవటము, ఈ రోజున నగరం నడిబొడ్డున ఆయన ఈ విగ్రహాన్ని స్థాపించటము అందరం కూడా, తెలుగు బిడ్డలం అందరం కూడా హర్షించదగినటువంటి విషయము. అదేవిధంగా ఆయన ఇప్పటి వరకు కూడా అటు తెలుగు భాషకు ఎంతో సేవ చేసినటువంటి శ్రీకృష్ణదేవరాయల వారి విగ్రహాన్ని, అదేవిధంగా నాదబ్రహ్మగా కొనియాడబడుతూ మన తెలుగు సంగీతాన్ని ప్రపంచవ్యాప్తం చేసినటువంటి త్యాగరాజస్వామి వారు, అన్నమయ్య విగ్రహాలను కూడా ఇక్కడ స్థాపించారు. ఈ విధంగా ఆయన ఆ మహనీయుల విగ్రహాలని స్థాపించి శాశ్వతంగా ముందు తరాల వాళ్ళని గుర్తుండేలా, వారి చరిత్రను చేసేలా చేస్తున్నటువంటి కోటేశ్వరరావు డాక్టర్ గారిని నిజంగా మనందరం కూడా సంతవేలూరు కోటేశ్వరరావు గారు చిరస్మరణీయులు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మహానుభావులు బ్రిటిష్ టైంలోనే తెలుగు భాషని, తెలుగు సంస్కృతిని నాశనం చేయాలని చెప్పి తీవ్రమైన ప్రయత్నం చేస్తే, ఆ రోజు కొండవీటి తిరుపతి వెంకట కవుల దగ్గర నుంచి, తర్వాత సినీ కవులు దాశరథి, ఆత్రేయ నారాయణ రెడ్డి వీళ్ళ దగ్గర నుంచి మహానుభావులందరూ కూడా పోరాడి ఈ సంస్కృతిని, విశ్వనాథ్ సత్యనారాయణ, జాషువా గారు వీళ్ళందరూ పోరాడి ఈ సంస్కృతిని నిలిపారు. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈరోజు తెలుగు భాషను నిర్వీర్యం చేసి మొత్తం ఆంగ్ల మాధ్యమం చేయాలనేటువంటి పరిస్థితుల్లో ఉంటే, కనీసం ధైర్యం చేసి ముందుకు వచ్చింది తప్పు అనేటువంటి ఒక్క మనగాడు కూడా కనపడలేదు. దురదృష్టం అన్నమాట. ఫస్ట్ వచ్చినప్పుడు ఇది తప్పు, తెలుగు భాష మాతృభాష కావాలని మేము ఈ సభ్యులందరం కలిపి తెలుగు తల్లి పొట్టి శ్రీరాముల విగ్రహం దగ్గర చేసి ఫస్ట్ ఇది మాతృభాష ఉండాలా, ఆంగ్లం తర్వాత అని చెప్పి మేము చేశాం. కానీ తర్వాత ఇంతమంది సంస్థలు, ఇంతమంది ఉద్యోగులు, ఇంతమంది పెద్ద పెద్ద కవులు వీళ్ళందరూ ఉన్నారే కానీ ఒక్కళ్ళు కూడా ఆ వాయిస్ మీద చేసిండే దురదృష్టం. కాబట్టి ఒట్టి మాటలు కాకుండా కేశస్వామిపేటలోని శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర దేవస్థానంలో గంగాలోత్సవం ఘనంగా నిర్వహించారు. అర్చక స్వామి రామనాథాచార్యులు పూజా కార్యక్రమం నిర్వహించి భక్తులకు పాయస ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈవో రజనీ కుమారి, చైర్మన్ ఈదుపల్లి గురునాథరావు సభ్యులు పర్యవేక్షించారు. మాసం 30 రోజులు ఉంటుంది. ఈ 30 రోజులు విష్ణువుకి మహాప్రీతికరం. ఆ మాసమంతా కూడా గోదాదేవి అంటే శ్రీదేవి, భూదేవి అంటారు. ఆమెను ఆండా తాయార్ అంటారు. ఆమె ఈ ధనుర్మాసంలో ఈ యొక్క విశేషంగా 30 రోజులు 30 పాటలు, దాన్ని తమిళంలో పాసురాలు అంటారు. రోజుకు ఒక పాటగా పాడి ఆ యొక్క రంగనాథుని సేవ చేసుకొని ఈ భోగి రోజు భోగ కళ్యాణం చేసుకుంటుంది. అట్లా ఈరోజు ధనుర్మాసం వచ్చి 27వ రోజు. ఈ రోజున అమ్మవారు ఈ యొక్క అరవం పాయసంలాగా పాయసాన్ని తయారు చేసి ఒక బంగారపు గిన్నెతోటి ఒక వెండి యొక్క శంకుచక్ర నామాలుగా తయారు చేసుకొని ఆ పాయసం దాంట్లో పెట్టి ఆ రంగనాథుకి మహానైవేద్యం పెట్టిందట. చేసుకొని ఈ ప్రసాదాన్ని కనుక ఎవరైతే తింటారో అటువంటి వారికి సత్సంతాన సౌభాగ్యాలు కలుగుతుంది. వివాహం కాని వారికి వివాహం కలుగుతుంది. అట్లానే ఈ 30 రోజుల్లో ఈరోజు విశేషంగా దీన్ని కోడారవల్లి అంటారు. ఈరోజు 27వ పాసనం కనుక అట్లా రేపు సాయంకాలం, రేపు భోగి రోజు భోగ కళ్యాణం జరుగుతుంది. ఈరోజు రంగనాథ స్వామిగా 108 గంగాలతో భూనీల సమేత శ్రీ చెన్నకేశ్వర కళ్యాణోత్సవం పేర్నమెట్ట గ్రామంలో కన్నుల పండుగగా జరిగింది. గ్రామస్తులు, పెద్దలు, కరిచేరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కళ్యాణం టీటీడీ వేద పాఠశాల ఉపాధ్యాయులు పరాంకుశం సీతారామయ్య ఆచార్యులు స్వయంగా స్వామివారి కళ్యాణం జరిపించారు. आर्द्रां पुष्करणीं पुष्टिं बिन्दलां पद्मवारिणीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह आर्द्रां यःकरणीं यष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह तां आवह जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं प्रभूतं गावो दास्योष्वान् विन्देजं पुरुषानहम् आत्मप्रिये
पद्मालये पद्मधरागिराक्षी विश्वप्रिये विष्णुमनोनुकूले पद्मादपद्मं महिसन्निधत्स्वां श्रिये जातश्रिग आनिर्यागश्रिगं वयोजरिदृभ्यो दधाति श्रिगं वसाना अमृतत्वमागिन् भवन्ति सत्या समिदामिदत्रौ श्रिय एवैनं तच्छ्रियामा दधाति सन्ततमृतावशत्कृत्यं सन्धत्तं सन्धे गते प्रजगा पशुभिः य एवं वेद इत्युपनिषदो ॐ महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् ॐ विष्णोरुणकं वीर्याणि प्रबोधय्य पार्थिवानि मेडम वाक्यं चने मालगुच्चने पेरी मालिनच्चने हरि ओम బాబాయమ్మ ప్రేక్షకుల్లో నుంచి ఎవరో ఒకరు వచ్చి నన్ను అడిగారు ఇప్పుడు స్వామి ఈ కళ్యాణం చూస్తే అసలు ఏంటి మాకు వచ్చేది ఏమొస్తుంది చెప్పండి సద్బుద్ధి వస్తుంది మంచి బుద్ధి వస్తుంది ఆరోగ్యం వస్తుంది ఎందుకంటే వివాహమైన పిదప భార్యాభర్తలు ఇల్లు చిన్నదైనా పెద్దదైనా మనసు పెద్దదిగా చేసుకుని జీవితాన్ని సాగించాలి అందుకు సంగీతం తెలియాలి అలాగే గుండె గుప్పెడైనా కొండంత ప్రేమగా ఉండాలి డబ్బులో పేదలైనా ధనవంతులైనా గుణంలో ఇరువురు శ్రీమంతులుగా ఉండాలి ఏముందండి ఈ లోకంలో ఎక్కడికక్కడ ఆధ్యాత్మిక సంపన్నత ఉంది మనకి అసలు మన భారత భూమినే భారత మాత అంటాం వివేకానంద స్వామిని అక్కడ అమెరికాలో అడుగుతారు మా దేశంలో ఆడవాళ్ళని మిస్ అంటారు ఆయతనవాన్ భవతి అనేది వేద ప్రమాణంగా చక్కగా స్వామివారికి మాలా పరివర్తన జరుగుతున్నది ఈ మాలా పరివర్తన కార్యక్రమంతో అటు అమ్మవారు ఇటు అయ్యవారు మహోన్నతంగా చిరునవ్వుల సందర్భంతో అందరినీ కరుణిస్తారు ఈనాటి ఈ స్వామివారి రూపం మధురం ఆయన అధరం మధురం 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 అధరం మధురం అధరం ఎందుకంటే మనం కళ్యాణం వరకు ప్రోగ్రాం చేశాం ఈరోజు కాబట్టి దాతలు మనకి కళ్యాణం అయిన తర్వాత 16 రోజుల పండుగ కంపల్సరీ చేయాలి ఆ 16 రోజుల పండుగ కూడా విధిగా విరాళాలు ఇచ్చారు వాళ్ళు 16 రోజుల పండుగ కూడా ఈ దాతల విరాళాలు ఇప్పుడు ప్రకటిస్తారు ఆ రోజు కూడా కార్యక్రమం ఉండేది కాబట్టి అందరూ విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము ఈ వార్తలతో సమాప్తం. నమస్కారం.